ఓవైపు ఇరాన్పై ఇజ్రాయిల్ అమెరికా దాడులు, మరోవైపు అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో ఆయన మరణించినట్లు వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెతన్యాహు బతికి ఉన్నట్టయితే ఆయన్ను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. తమ దేశ చిన్నారులను పొట్టనబెట్టుకున్న ఆయన్ను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా ఘర్షణలు మొదలై ఇప్పటికే 2 వారాలు గడిచిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొన్ని రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపించకపోవడంతో ఆయన ఆచూకీ విషయంలో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా 6 వేళ్లు ఉండడం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడా అంటూ ప్రశ్నించడం మరింత కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. నెతన్యాహు క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన మార్చి 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ఇటీవలి దాడుల్లో గాయపడ్డారని అమెరికా అధికార వర్గాలు ఆరోపించాయి. అయితే అమెరికా చేస్తున్న వాదనలపైన ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ ఆయనకు ఎటువంటి సమస్య లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం మొజ్దాబా తన విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తమ దేశం పటిష్ట స్థితిలో ఉందని, ఏ ఒక్క వ్యక్తిపైనా ఆధారపడి లేదని స్పష్టం చేశారు. ఇక ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 2000 మంది మరణించగా వారిలో అధిక శాతం మంది ఇరాన్ పౌరులేనని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.